ఆయన సో నేను మన క్లాస్ అని చెప్పుకున్నాం, బేసిక్ లైనింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పుకున్నాం. సో ల్యాబ్ సెటప్ ఎవరైనా చేసుకోకపోతే ఈ రోజు కూడా చేసుకుంది. ఈ రోజు కూడా బేసిక్ క్లాసే కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది, నో వర్రీస్. సో ల్యాబ్ సెటప్ చేసుకోవాలి. అయితే ల్యాబ్ సెటప్ చెప్పే ముందు మీకు ఏం చేస్తానంటే, జస్ట్ బేసిక్ కమాండ్స్ చెప్పే ముందు మీకు ఏంటంటే, మనం రెగ్యులర్గా వాడే కమాండ్స్ ఒక 4 చెప్తాను. ఈ రోజు ఎక్కువ చెప్పను, ఎందుకంటే అవి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఆ 4 జస్ట్ మీరు ల్యాబ్లో ప్రాక్టీస్ చేయండి. మీరు ఏం చేయొద్దు, జస్ట్ 4 కమాండ్స్ చెప్తాను. అంటే 4 కమాండ్స్ చెప్పి మళ్ళీ ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం, ఫైల్ సిస్టమ్ హియరార్కీ క్లాస్కి వెళ్ళిపోదాము. సో ఆ 4 కమాండ్స్ ఏమేంటి అంటే చూడండి, ఇక్కడ ఆ 4 కమాండ్స్ కూడా ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ పీడబ్ల్యూడి అంటారు. ఓకేనా? పీడబ్ల్యూడి అంటే ఏంటంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఏమని చెప్పా? డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ అని చెప్పా. ఓకేనా? నేను డైరెక్టరీని మొత్తం రాయకుండా జస్ట్ నేను డిఐఆర్ అని రాస్తాను. అంటే డిఐఆర్ అంటే ఏంటంటే డైరెక్టరీ అనమాట. ఓకేనా? అట్లా అర్థం చేసుకోండి, మళ్ళీ డిఐఆర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకేనా? తర్వాత వచ్చేసరికి ఇది బేసిక్ కమాండ్స్. సిడి అంటే ఏంటంటే చేంజ్ ద డైరెక్టరీ. అంటే చేంజ్ ద డైరెక్టరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దిస్ పీసీలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను డి డ్రైవ్లోకి వెళ్తున్నా. డి డ్రైవ్ నుంచి మళ్ళీ దేంట్లోకి వెళ్తున్నా? బ్యాచ్ 38లోకి వెళ్తున్నా. బ్యాచ్ 38లో నాకు ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చూసుకోవాలంటే ఎలా చూసుకుంటారు? ఎట్లా చూసుకుంటారు. ఒకవేళ నాకు మళ్ళీ బ్యాక్ స్పేస్కి రావాలంటే మళ్ళీ ఇట్లా బ్యాక్ స్పేస్కి వస్తారు. అయితే మనం రియల్ టైంలో అంటే ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి జంప్ అవ్వడానికి, యాక్చువల్గా ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్లోకి వెళ్ళడానికి మనం క్యాజువల్గా ఏం వాడతాం అంటే సిడి అనే కమాండ్ వాడతాం. అంటే సిడి అంటే ఏంటంటే చేంజ్ ద డైరెక్టరీ. ఓకే, నేను జస్ట్ సిడి అని రాస్తానా, దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, నో వరీస్. చేంజ్ ద డైరెక్టరీ అంటారు అనమాట. ఓకే, చేంజ్ ద చేంజ్ ద డైరెక్టరీ అంటారు. ఓకే, తర్వాత వచ్చేసరికి సిడిలో చెప్తాడు. ఎల్ఎస్ అంటే లిస్ట్ అనమాట. ఇప్పుడు ఎల్ఎస్ అంటే లిస్ట్ ఏంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, విండోస్ ఉంది. ఇప్పుడు విండోస్లో మీరు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను డి డ్రైవ్లో నాకు ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో నాకు క్లియర్గా కనిపిస్తుంది. అదే నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లాస్ ఉందనుకో, క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చూడాలంటే, మళ్ళీ యాన్సిబుల్లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చూడాలంటే ఇట్లా చూసుకుంటారు అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ నాకు ఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ ఏమైంది? లిస్ట్ అనమాట. అంటే మీరు ప్రెజెంట్ ఏ పాత్లో ఉంటారో మీరు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే, ఓకే, మీకు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే మీకు ఏం ఫోల్డర్స్ ఉన్నాయి, ఏం ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది అనమాట. సో నేను అదే విధంగా ఈ 3 కమాండ్స్ అర్థం అవడం కోసం నేను సర్వర్లోకి వెళ్తున్నా. చూడండి, సింపుల్గా మీకు అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను పీడబ్ల్యూడి అని కొడుతున్నాను. పీడబ్ల్యూడి అంటే వచ్చింది స్లాష్ వచ్చింది, అంతే కదా? అంటే స్లాష్ అంటే ఏమని చెప్పాను మీకు? టాప్ లెవెల్ డైరెక్టరీ అని చెప్తాను. నేను జస్ట్ ఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తే, ఎల్ఎస్ అంటే ఏంటి? లిస్ట్ అనమాట. అంటే ఇక్కడ లిస్ట్ అంటే ఏం లేదు, నాకేంటంటే ఈ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ప్రెసెంట్ ఫోల్డర్లో నాకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ లో ఉన్నదేమో ఫోల్డరు, ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది వచ్చేసరికి ఏమో ఫైల్ అంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను అనుకోండి, దీంట్లో మీరు ఫోల్డర్ ఏది, ఫైల్ ఏదో మీరు క్లియర్ గా చెప్పగలరు. ఎందుకు? మీకు ఫస్ట్ నుంచి అర్థమైంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫోల్డర్ అనగానే డబుల్ క్లిక్ చేస్తారు, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వాడతారు కదా బ్రో. రెగ్యులర్ గా వాడతారు కాబట్టి మీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు మీకు ఇది ఉంది, ఇది పీడిఎఫ్ డాక్యుమెంట్ అని మీకు అర్థమైంది. అదే మీరు పుట్టగానే ఏది నేర్చుకోలేదు కాబట్టి మీకు లైనక్స్ అనేది కొత్త కాబట్టి కొంచెం టెర్మినాలజీ అనేది కొత్తగా ఉంటుంది, అంతే. అయితే మీరు ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఏది ఫోల్డరు ఏది ఫైల్ అని తెలియడానికి ఒక్క 2 క్లాసులు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇది బ్లూ కలర్ లో ఉన్నది వచ్చేసరికి ఏమో ఫోల్డర్, ఇది వచ్చేసరికి ఏమో ఫైల్. ఒకవేళ నాకు అట్లా అర్థం కావట్లేదు బ్రో అంటే మీరు ఎల్ఎల్ అనే కమాండ్ ఇచ్చారు అనుకోండి, ఈ ఎల్ఎల్ అనే కమాండ్ వదిలేయండి, లాంగ్ లిస్ట్ అంటారు. ఇక్కడ చూడండి, డి అంటేనేమో డైరెక్టరీ. ఓకేనా? తర్వాత ఇక్కడ ఐఫోన్ సింబల్ చూసారు, ఐఫోన్ సింబల్ అంటే ఫైల్ అనమాట. అన్న ఇది ఏందన్నా ఇంత లెంతీగా వచ్చిందంటే ఇదంతా కూడా ఫుల్ పర్మిషన్, ఇది వదిలేసేయండి. మీరు జస్ట్ ఓన్లీ ఎల్ఎస్ అనే కమాండ్ మాత్రమే వాడండి. ఓకే, పీడబ్ల్యూడి అండ్ ఎల్ఎస్ అనే కమాండ్ మాత్రమే వాడండి, రిమైనింగ్ ఏమి వాడద్దు. ఎందుకంటే ఏది విన్నా కానీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. 1 బై 1 తర్వాత నేర్చుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినారీ ఏంది? ఇప్పుడు నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి, ఇక్కడ విండోస్లోకి వచ్చాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ క్లోన్ రెపోలోకి వెళ్ళాలంటే నేను ఏం చేస్తాను? ఈ కమాండ్ ఇస్తాను. నేను మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటాను, మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను. సేమ్ ఇలాగనే నేను నా ఈ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే సిడి కొట్టి నేను ఇక్కడ యాప్ అని కొట్టి ఇక్కడ చూడండి, యాప్ డేటా 1 2 3 4 అంటే ఇది నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, పీడబ్ల్యూడి అని కొట్టాను, నేను దేంట్లో ఉన్నాను? యాప్ డేటా 1 2 3 4లో ఉన్నాను. ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను అనుకోండి, దీంట్లో ఏం లేవు, జీరో. అంటే ఏమి ఫోల్డర్స్ లేవు అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైల్స్ కూడా లేవు.
అదే విధంగా నేను మళ్ళీ సిడి స్లాష్ లోకి రావాలనుకోండి, సిడి స్లాష్ కొట్టారనుకోండి ఆటోమేటిక్ గా మళ్ళీ స్లాష్ లోకి వస్తారు. అర్థమైనా? మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడ చూడండి షేర్డ్ పాత్ ఉంది కదా, మళ్ళీ దీంట్లోకి వచ్చాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ కాపీ కొట్టి మళ్ళీ ఇక్కడ, అంటే నేను సిడి గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. మళ్ళీ ఇక్కడ మీరు సిడి కొట్టి మళ్ళీ ఇక్కడ మీరు పేస్ట్ కొట్టారనుకోండి, ఇక్కడ మళ్ళీ ఎల్ఎస్ కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి పీడబ్ల్యూడి కొట్టి మళ్ళీ ఎల్ఎస్ అనే కమాండ్ ఇవ్వండి, ఏం లేవు దాంట్లో. మళ్ళీ నేను ఒక స్టెప్ బ్యాక్ వస్తున్నా. నేను ఏం లేదు, సిడి డాట్ డాట్ అంటే ఏంటంటే మీరు మీరు బ్యాక్ స్పేస్ కొడతారు కదా, సేమ్ అలా అనమాట. ఇదిగో నేను కమాండ్స్, మీరు హిస్టరీ అని కమాండ్ కొడితే ఆటోమేటిక్గా ఇది ఇట్లా వస్తాయి అనమాట. నేను ఫస్ట్ సిడి 1 2 3లోకి వెళ్ళాను, పీడబ్ల్యూడి కొట్టాను, ఎల్ఎస్ కొట్టాను. నేను ఇంతకాడికి ఇక్కడ ఏమైనా కమాండ్లు చెప్పాను, ఎక్స్ట్రా కమాండ్స్? ఓకే ఓకే. ఇప్పుడు టూ ఫోల్డర్స్ ఉంటే సింగిల్ డాట్ ఇస్తే ఒక ఫోల్డర్, డబుల్ డాట్ ఇస్తే ఇంకొక ఫోల్డర్కి వెళ్తుందా? అంతే. డబుల్ డాట్ ఇస్తే ఏంటంటే 2 స్టెప్స్ బ్యాక్ వస్తుంది. ఓకే ఓకే. 2 డాట్స్ ఇస్తే 1 స్టెప్ బ్యాక్ అనుకోంటే, ఒక స్టెప్ బ్యాక్ అంటే ఏంటంటే బ్యాక్ వచ్చేస్తుంది అట్లా. లేదు నాకు అట్లా కాకుండా డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం అవడం కోసం నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సిడి కొట్టి నేను ఇక్కడ బూట్ అని కొట్టి, ఓకే బూట్ అని కొట్టి ఇక్కడ మళ్ళీ దాని ఫోల్డర్ లోపల ఇంకోటి ఏదైనా ఉందనుకో, ఇక్కడ గ్రబ్ 2 ఉందనుకో, ఇక్కడ నేను ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను అనుకో, ఇక్కడ పీడబ్ల్యూడి, నేను దేంట్లో ఉన్నా చెప్పండి, నేను దేంట్లో ఉన్నాను, ఏ ఫోల్డర్లో ఉన్నాను నేను? ఇక్కడ ఉంది కదా బ్రో, పీడబ్ల్యూడి అని కొడితే గ్రబ్ స్లాష్ బూట్ గ్రబ్ టూ అనేది ఫోల్డర్ లోపల ఫోల్డర్, గ్రబ్ 2లో ఉన్నా. అదే నేను డైరెక్ట్ గా స్లాష్ లోకి వెళ్ళాలి అంటే సిడి కొట్టి స్లాష్ కొట్టి ఎంటర్ కొడతా. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం లేదు, మీరు ఏదైతే ఫోల్డర్ లోకి జంప్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తే సరిపోద్ది. అర్థమైందా? కన్ఫ్యూజ్గా ఉన్నారా? ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ లో ఉంటే ఒక 8th 10th ఫోల్డర్లోకి వెళ్ళాలంటే ఎలా? అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? అది నెక్స్ట్ క్లాస్ లో మనకి క్రియేటింగ్ ఏ డైరెక్టరీస్ అని చెప్పి ఉంది కాన్సెప్ట్. అంటే మల్టిపుల్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఒక 20 ఫోల్డర్ లోపలికి ఎలా వెళ్తారు, 20 ఫోల్డర్లో నుంచి ఎలా బయటకు వస్తారు అనేది ఒక నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది, టుమారో క్లాస్ లో వస్తుంది. ఇప్పుడు మీకు అన్ని ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఇక్కడ ప్రాప్ స్లాష్ దేవ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఏంటంటే ఈ 3 కమాండ్స్ వాడతాను. ఈ 3 కమాండ్స్ ఏ 3? పీడబ్ల్యూడి, సిడి, ఎల్ఎస్, సిడి డాట్ డాట్, ఈ 4 కమాండ్స్ వాడతాను. అందుకని మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ మీరేమంటారు, అన్న మళ్ళీ నాకు ఇది అర్థం కాలేదు అన్న అంటారు. అందుకని నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు యాక్చువల్గా ఇవి ముందు చెప్పకూడదు. ఫైల్ సిస్టమ్ హిరార్కీ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు నేను పీడబ్ల్యూడి కొడతా, అది మీకు అర్థం కాదు, మళ్ళీ ఈ కాన్సెప్ట్ దగ్గర పెండింగ్ పడింది. అందుకని చెప్పేసి నేను పీడబ్ల్యూడి సిడి ఎల్ఎస్ అనే కమాండ్ చెప్పాను అనమాట. సో ఇప్పుడు మీరు అన్నారు చూసారా అన్న, ఫోల్డర్ లోపలికి ఎలా వెళ్ళాలి, 20వ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, 20 ఫోల్డర్ నుంచి బయటకు ఎలా రావాలంటే అవన్నీ కూడా మనకి బేసిక్ కమాండ్స్ అని ఒక క్లాస్ ఉంటుంది. ఆ బేసిక్ కమాండ్స్ లో మనకి కవరప్ అవుతుంది అన్నమాట. అన్ని కమాండ్స్ కవరప్ అవుతాయి. కాపీ ఎలా చేయాలి, లైక్ కట్ టు పేస్ట్ ఎలా వాడాలి, విండోస్లో మీరు కట్ టు పేస్ట్ వాడతారు కదా, అది ఎలా వాడాలి, తర్వాత సి డ్రైవ్ నుంచి డి డ్రైవ్కి ఎలా కాపీ చేయాలి, మొత్తం ఎవ్రీథింగ్ కవరప్ అవుతాయి అనమాట. అది. సో నేను ఎంతవరకు చెప్పుకున్నాం, మనం మామూలుగా ఫైల్ సిస్టమ్ హియరార్కీ క్లాస్లో జస్ట్ మనము ఇక్కడ చూడండి, మనం స్లాష్ ఓపీటీ వరకు వచ్చి ఆగిపోయినాం. ఇక్కడ ఓపీటీ ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ ఏ ఆప్షనల్ డైరెక్టరీ, అంటే మనకేంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పాయి. ఇక్కడ చూడండి, తర్వాత బిన్ ఎస్బిన్ చాలా ఇంపార్టెంట్ బ్రో. బిన్ ఎస్బిన్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే వీటిని యాక్చువల్గా బైనరీ ఫైల్స్ అంటారు బ్రో. బైనరీ ఫైల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, సర్వర్లో నాకు కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే బిన్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, బిన్ అంటే ఇట్ కంటైన్స్ ద కమాండ్ యూజ్డ్ బై ద ఆల్ యూజర్స్. ఇక్కడ చూడండి బ్రో, ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే, నేను సర్వర్లోకి వచ్చాను. ఓకే, నేను ఇక్కడ మామూలుగా సర్వర్లోకి వచ్చి ఇక్కడ ఎల్ఎస్, తర్వాత పీడబ్ల్యూడి, ఎల్ఎల్, తర్వాత సిడి డాట్ డాట్, ఇక్కడ ఇవన్నీ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కదా బ్రో. ఈ కమాండ్స్ అన్ని కూడా నాకు ఆటోమేటిక్గా సర్వర్లో ఉంటేనేగా నాకు ఎగ్జిక్యూట్ అయ్యేది. సర్వర్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతాయా? అవ్వవు. అయితే నార్మల్ యూజర్ కమాండ్స్ అన్నీ కూడా, అంటే నార్మల్ యూజర్స్ అంటే ఎవరు, నేను, లేకపోతే భాస్కర్, లేకపోతే సందీప్, అంటే మన కంపెనీలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా నార్మల్ యూజర్సే. నార్మల్ యూజర్ కమాండ్స్ అన్నీ కూడా స్లాష్ బిన్లో సేవ్ అవుతాయి. అంటే సేవ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అవుట్పుట్ ఇస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఎస్బిన్ వచ్చేసరికి
రూట్ యూజర్ కమాండ్స్ అన్ని కూడా దాంట్లో సేవ్ అయి ఉంది. అంటే ఇక్కడ కమాండ్స్ అంటే ఏం లేదు, వాటిని బైనరీ ఫైల్స్ అంటారు. అంటే టెక్నికల్ వరల్డ్ లో బైనరీ ఫైల్స్ అంటారు. ఆ బైనరీ ఫైల్స్ అంటే ఏంది, ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అన్నమాట. సో వాడు మీకు డాక్యుమెంట్ లో అదే చెప్తున్నాడు, ఏమని, ఇట్ కంటైన్స్ కమాండ్ యూజ్డ్ బై ద ఆల్ యూజర్స్, ఇట్ కంటైన్స్ కమాండ్ యూజ్డ్ బై ద ఓన్లీ సూపర్ యూజర్. సూపర్ యూజర్ అంటే ఎవరు, సూపర్ యూజర్ అంటే నథింగ్ బట్ ఏ రూట్ యూజర్. రూట్ యూజర్ కమాండ్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను సిడి ఎస్బిన్లోకి వస్తా. ఇక ఇక్కడ మీరు ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా కమాండ్సే. అంటే మనకి కమింగ్ క్లాసెస్ లో రాను రాను అర్థమైంది అనమాట. అర్థమైందా? సో ఇవన్నీ కూడా కమాండ్సే. ఇక్కడ నేను ఇక్కడ టీసీ అని కొట్టాను అనుకోండి, జస్ట్ టీసీ కొట్టి ఎంటర్ కొట్టండి, ఇది ఒక కమాండ్. ఓకేనా? తర్వాత సిసిటిఎల్ అనేది ఒక కమాండ్, స్వాప్ అనేది ఒక కమాండ్, ట్రిపుల్ ఎస్డి అనేది ఒక కమాండ్. తర్వాత ఇక్కడ ఐపీ ఉంది చూసారా, ఐపీ అనేది ఒక కమాండ్. తర్వాత క్రాండి అనేది ఒక కమాండ్. ఇవన్నీ కూడా కమాండ్సే. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క కమాండ్ ఉంటుంది అనమాట. అయితే మనకి నార్మల్ యూజర్ కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత నార్మల్ యూజర్ కమాండ్స్ అన్ని ఎస్బిన్ లో ఉంటాయి. తర్వాత నార్మల్ యూజర్ కమాండ్స్ అన్ని ఏమో బిన్ లో ఉంటాయి బ్రో. ఈ ఎస్బిన్ లోకి వచ్చేసరికి రూట్ యూజర్ కమాండ్స్ అన్ని దాంట్లో ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, డియు ఐఫన్ ఇవన్నీ కూడా కమాండ్సే. ఓకే, మీకు కమింగ్ క్లాసెస్ లో ఒక్కొక్కటి ఎలా వాడాలి ఏంటి అని చెప్పి నీకు చెప్తాను. ఇక్కడ ఐడి ఉంది చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ ఐడి కొట్టి సత్య అని కొడతా. సత్య అంటే నీకు ఇక్కడ నాది, ఇక్కడ సత్య అనేది నా యూజర్ ఐడి అనమాట. అంటే నేను క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్. ఇప్పుడు ఇక్కడ ఐడి ఉంది చూసారా, ఐడి కొట్టి నేను ఇక్కడ కొట్టాను, దీని ఐడి వచ్చిందా? సో ఇట్లా అంటే ఇక్కడ ఏం లేదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటయా అంటే, నార్మల్ యూజర్ కమాండ్స్ అన్ని కూడా బిన్ లో ఉంటాయి. రూట్ కు సంబంధించిన కమాండ్స్ అన్ని కూడా ఎస్బిన్ లో ఉంటాయి. అవన్నీ డిఫాల్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్స్టాల్ అయిద్దో డిఫాల్ట్ గా వాటంతట అవే వస్తాయి. మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. టెక్నికల్ గా బైనరీ ఫైల్స్ అంటారు. బైనరీ ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎగ్జిక్యూషన్ ఫైల్స్. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది, ఇప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఎగ్జిట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ మీరు ఎగ్జిట్ ఎంటర్ కొట్టారా లేదా, అవుట్పుట్ అనేది వస్తుందా లేదా? నేను సిడి డాట్ డాట్ కొట్టాను, ఒక స్టెప్ బ్యాక్ వచ్చానా లేదా? సిడి స్లాష్ కొట్టాను, మళ్ళీ స్లాష్ లోకి వచ్చానా లేదా? సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ ఇక్కడి నుంచే మనకు వస్తాయి అనమాట. సర్వర్లో ఉంటేనే కదా నీకు ఎగ్జిక్యూట్ అయ్యేది, లేకపోతే ఎక్కడ ఎగ్జిక్యూట్ అయితే అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్లాష్ దేవ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రియల్ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏం రిక్వైర్మెంట్, నాకు నాకు ఓఎస్ కి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10.10.x.11 అనేది నాకు అంటే నా సర్వర్, అంటే ఇది నా సర్వర్ అనుకో, నా ఐపీ అడ్రస్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామ్ ప్రసాద్ ఉండదు కదా, రామ్ ప్రసాద్ యొక్క ఐపీ అడ్రస్ అనుకోండి. ఇప్పుడు రామ్ ప్రసాద్ 1 వచ్చాడు అంటే మన ఇన్స్టిట్యూట్ లోకి, అంటే రామ్ 1 వచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇతను కూడా ఇంకో సర్వర్ కావాలిగా 10.10.x. అంటే ఐపీ అడ్రస్ అసైన్ చేసి మనం మామూలుగా ఇస్తాం. మీకు నెట్వర్కింగ్ క్లాస్లో ఇదంతా అర్థమైద్దిలే. ఇప్పుడు నా సినారియో ఏంటి, మామూలుగా నా సినారియో ఏంటి, ఇప్పుడు ఇతనికి యాక్చువల్గా నేను ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, మనకి ఇప్పుడు యాక్చువల్గా మన భాస్కర్ ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను 20 GB సెలెక్ట్ చేశాను. అంతేనా భాస్కర్, 20 GB సెలెక్ట్ చేశాను. ఇంకొకటి వచ్చి బాబు నాకు సాంగ్స్ ఉన్నాయి, అంటే మీరు మామూలుగా రెగ్యులర్గా వాడే, ఇప్పుడు నాకు సాంగ్స్ డేటా ఉంది, లేకపోతే నా ఫొటోస్ ఉన్నాయి, ఓకేనా, లేకపోతే నా మ్యారేజ్ వీడియో క్లిప్ ఉంది. బాబు నాకు ఇంకో 100 GB ఇవ్వు నాకు, ఎందుకంటే ఇది నేను దీంట్లో పెట్టుకుంటే నాకు స్టోరేజ్ సేఫ్ ఉంటుంది అని చెప్పి ఇంకో 100 GB అడిగారు. సో మరి మీరు ఇంకో 100 GB కావాలంటే కంపల్సరీగా న్యూ హార్డ్ డిస్క్ యాడ్ చేయాలిగా. దాన్నే మనం స్లాష్ దేవ్ అంటాం. స్లాష్ దేవ్ అంటే ఏంటంటే డివైజెస్ ఫైల్స్ అనమాట. అంటే మీరు న్యూగా హార్డ్ డిస్క్ యాడ్ చేస్తే స్లాష్ డిఈవిలో అనిపిస్తుంది. మనకి ఇది నెక్స్ట్ 4th క్లాస్లో మనకు ఒక క్లాస్ ఉందన్నమాట. ఏంటిది ఆ క్లాస్ పేరు అంటే పార్టీషన్స్ అంటారు. ఈ క్లాస్లో మీకు స్లాష్ దేవ్ నుంచి ఇన్డెప్త్గా ఉంటుంది అనమాట. స్లాష్ దేవ్ అంటే డివైస్ ఫైల్స్, అంటే మనం కొత్త హార్డ్ డిస్క్ ఎలా యాడ్ చేస్తామో, తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి హెచ్డిఏ అంటే ఏంది, తర్వాత సిడి రామ్ అంటే ఏంది, తర్వాత సిమిలర్ డివైజెస్ విండోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ disk.msg.msc కొట్టాను అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా మీ ల్యాప్టాప్లో ఎవరైనా ఓపెన్ చేస్తే నా ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ యొక్క సైజ్ వచ్చేసరికి 500 GB. ఓకేనా, నా ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ వచ్చేసరికి 500 GB. దాన్ని నేను ఏం చేశాను, సి డ్రైవ్కి వచ్చేసరికి 177 GB చేశాను, డ్రైవ్కి వచ్చేసరికి ఒక 300 GB ఇచ్చుకున్నాను, మొత్తం 400 GB సరిపోయింది. నాకు ఫ్యూచర్లో ఇంకొక 500 GB యాడ్ చేయాలంటే నా ల్యాప్టాప్లో ఇంకొక స్లాట్ ఉంటే కానీ నేను పెట్టగలను. ఇంకో స్లాట్ లేకపోతే నేను పెట్టలేను. ఇంకో స్లాట్ లేకపోతే ఏం చేస్తా, డైరెక్ట్గా ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది మొత్తం పీకేసి బయట నుంచి, అంటే సిటీసీ మన సికింద్రాబాద్ ఉంది కదా, సికింద్రాబాద్ కానీ అమీర్పేట ఉంది కదా, 1 TB స్టోరేజ్ తీసుకొని డైరెక్ట్గా
నేను ల్యాప్టాప్లో పడేస్తా. ఇప్పుడు దీంట్లో ఉన్న డేటా మొత్తం కరప్ట్ అయిపోద్దిగా, కానీ సర్వర్ లెవెల్లో అలా ఉండదు. ఇక్కడ నీకు డీ డ్రైవ్ ఉంటే డీ డ్రైవ్కి ఎక్స్టెండ్ చేయాలి స్టోరేజ్, ఎట్లా పడితే అట్లా ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు. మనకి ఆ క్లాస్ వచ్చేసరికి మనకి పార్టీషన్ క్లాస్లో కవర్ అప్ అవుతుంది. ఓకేనా? సో అది /db అంటే ఏంటంటే డివైస్ ఫైల్స్ అంటారు. అంటే మీరు న్యూగా ఏదన్నా పార్టీషన్ యాడ్ చేసినా కానీ, లేకపోతే న్యూగా ఏదన్నా కొత్తగా ఏదన్నా రిక్వైర్మెంట్ ఉండి, లైక్ ఏదన్నా ఒక 100 GB స్టోరేజ్ ఏదన్నా యాడ్ చేసుకున్నారు కానీ మీకు మొత్తం నీట్గా అర్థమైంది అనమాట. అన్న మనం స్టోరేజ్ని ఎలా యాడ్ చేస్తాం, మన దగ్గర లేదు కదా అంటే, మీకు పార్టీషన్ క్లాస్లో కవర్ అప్ అయింది. స్టోరేజ్ని యాడ్ చేయడం, తర్వాత హార్డ్ డిస్క్ని ఎలా గుర్తుపట్టాలి, తర్వాత అసలు /devలో డిఈవిలో ఏమి ఉంటాయి, /dev లోపల మనం డిస్క్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఆ డిస్క్ నేమింగ్ ఎలా ఉంటుంది, రియల్ టైంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు రేపు ఎల్లుండిలోనే మ్యాక్సిమం చెప్పేస్తా. ఓకేనా? తర్వాత మీకు ఏం చేస్తాను, రియల్ టైం చూపిస్తే మీకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అది నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం ఇంకొక కాన్సెప్ట్ ఏముంది తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ కంటైన్స్ ద ప్రాసెస్ ఫైల్స్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ వైల్ కీపింగ్ చేంజ్. ఇట్ ఈస్ మనకి ఇది ఎందుకు అంటున్నాడు, సిపియు అండ్ మెమరీ. ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మీ ఫోన్ ఉంది, మీ ఫోన్ కనుక ఫుల్ హీట్ వస్తుందంటే మీనింగ్ ఏంది, మీ ఫోన్కి అది ఎక్కువసేపు యూసేజ్ చేశారని అర్థం. అప్పుడు ఏం చేస్తారు, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టడం లేకపోతే రీస్టార్ట్ చేయడం చేస్తారు. అంటే అప్పుడు దానికి మీనింగ్ ఏంది, ఫుల్ హీట్లో ఉందిరా బాబు, సంథింగ్ ఏదో బ్యాక్ ఎండ్ మంచి ఏదో నడుస్తుందని చెప్పేసి మీరు రీస్టార్ట్ ఏదో చేస్తారు. మరి రియల్ టైంలో ఇప్పుడు నా విండోస్ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ చూడండి, నేను సింపుల్గా ఇక్కడికి వచ్చి నేను రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ అని కొడతా. ఇక్కడ చూడండి టాస్క్ మేనేజర్ ఉంది కదా, అంటే నా ఆపరేటింగ్ అంటే నా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఇక్కడ చూడండి ఫైర్ ఫాక్స్కి సిపియు ఎంత తీసుకుంటుంది, మెమరీ ఎంత తీసుకుంటుంది. మీకు ఆల్రెడీ సిపియు మెమరీ అంటే తెలుసు, అది పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు మీ ఫోన్ కొంటున్నారు బ్రో, మీరు ఫోన్ కొనేటప్పుడు ఏం చేస్తారు, నాకు ర్యామ్ ఎంత చూడాలి, స్టోరేజ్ ఎంత తీసుకోవాలో చూసుకుంటారు, అంతే కదా. ఇక్కడ దానికి తోడు ఒకటి సిపియు అనేది ఒకటి యాడ్ అయింది అంతే. సిపియు అంటే కోర్స్ అంతే, కోర్ i5, కోర్ i6, కోర్ i9, కోర్ i13 అనేది సిపియూస్ అంటారు. అంటే ఇప్పుడు మీకు మీ ఇంట్లో ఎవరైనా ల్యాప్టాప్ కొన్నారు అనుకోండి, మీరు ఏం సజెస్ట్ చేస్తారు, అరే డబ్బులు ఎక్కువ పెడితే మంచి ల్యాప్టాప్ వస్తుంది అంటారు. ఎందుకు, కోర్ i5 కానీ కోర్ i9 కానీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే వాటిని మనం సిపియూస్ అంటాం అనమాట. అంటే కోర్ i5 అనుకో 5 సిపియూస్ ఉన్నట్టు అర్థం, కోర్ i9 అనుకో 9 సిపియూస్ ఉన్నట్టు అర్థం. అట్లా ఇక్కడ చూడండి సిపియూస్ అంటే ఇక్కడ ఈ ఫైర్ ఫాక్స్ అనేది సాఫ్ట్వేర్, ఈ సిపియు అనేది మెమరీ ఎంత యూటిలైజేషన్ తీసుకుంటుందో మీరు టాస్క్ మేనేజర్ కొట్టగానే ఇక్కడ తెలుస్తుంది. తర్వాత పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా నాకు ఎంత పర్సెంటేజ్ ఉంది, మెమరీ టోటల్ 8 GB అయితే నాకు ఆల్మోస్ట్ 5.8 GB తీసుకుంటుంది. ఇక్కడ దేనికి తీసుకుంటుంది అంటే ఈ ప్రాసెస్ లోకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఫైర్ ఫాక్స్ కి ఎంత తీసుకుంటుంది, తర్వాత పీడిఎఫ్ ఎక్స్ట్రాక్ ఎంత తీసుకుంటుంది, జూమ్ కి ఎంత తీసుకుంటుందో మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. అయితే మనకి రియల్ టైంలో కూడా లైనెక్స్ లో కూడా సిపియు అండ్ మెమరీ యూటిలైజేషన్ చూడాలి అని అంటే మనకి కొత్త క్లాస్ ఒకటి ఉంది. అయితే మీరు /proc అనే డైరెక్టరీని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, proc అనేది ఏం చేస్తుంది అంటే మనకు బ్యాక్ ఎండ్ సిపియు అండ్ మెమరీని మెయింటైన్ చేస్తుంది అనమాట. అయితే అది నాట్ పర్మనెంట్, అంటే అది ఏంటంటే బేస్డ్ అప్ అంటే నీ సర్వర్ లెవెల్లో ఎవడన్నా అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ చేశారు అనుకో, అది ఆటోమేటిక్గా యూటిలైజేషన్ మనకి క్లియర్గా చూపిస్తుంది. మనకి క్లాస్ కూడా ఉంది, నో వర్రీస్, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇక్కడ తర్వాత చూడండి /var అంటే చాలా చాలా ఇంపార్టెంట్. /var అంటే ఇట్ కంటైన్స్ ద డేటా లైక్ మెయిల్స్ అండ్ లాగ్ ఫైల్స్. అంటే ఇక్కడ చూడండి బ్రో, ఇప్పుడు విండోస్ లో లాగ్స్ ఎక్కడ ఉంటాయి, ఎవరైనా ఐడెంటిఫై చేసి చేయగలిగారా, ఎవరైనా విండోస్ లో లాగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈవెంట్ వ్యూవర్ కొట్టగానే మీకు ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ ఈవెంట్ వ్యూవర్ అంటే నా విండోస్ 10 ల్యాప్టాప్ లో ఇక్కడ చూడండి ప్రతి దానికి ఒక లాగ్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది లాగ్ ఫైల్ కొట్టారనుకోండి, అది లోడ్ అవుతుంది. చూడండి నెంబర్ ఆఫ్ ద ఈవెంట్స్ 36,165 ఉన్నాయి, తర్వాత సెక్యూరిటీ, తర్వాత సెటప్, తర్వాత సిస్టమ్ లాగ్స్, తర్వాత ఫార్వర్డ్ ఈవెంట్ లాగ్స్, ఇవన్నీ కూడా లాగ్స్ అనమాట. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఇదిగో నంబర్ ఆఫ్ ద ఈవెంట్స్ అని చెప్పి లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా పేజ్ ఏమవుతుంది నాకు చూడండి. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఎప్పుడు రీస్టార్ట్ అయిందో కూడా చెప్పుకోవచ్చు దీంట్లో చూసుకొని. ఇక్కడ లోడ్ అవుతున్నాయి, నో వరీస్. ఇక్కడ సిస్టమ్ కొట్టారనుకోండి, ఇక్కడ మనకు ప్రెసెంట్ ఇన్ని లాగ్స్ ఉన్నాయంట. ఏంది లోడ్ అవ్వట్లేదు, వస్తాను. ఇక్కడ చూడండి వార్నింగ్ లాగ్ మెసేజ్ పడింది, ఇవన్నీ కూడా లాగ్సే. ఏమంటుంది, బైన్వాల్ వేపర్ సర్వీస్, ఇమేజ్ డేటా సర్వీస్ సంథింగ్, ఇవేదో దాని బ్యాక్ అండ్ ఏదో ఆ .NET ఫ్రేమ్వర్క్ కి సంబంధించింది ఏదో పడుతుంది. ఇక్కడ చూడండి డిఎన్ఎస్ క్లయింట్, డిఎన్ఎస్ అంటే నెట్వర్క్ కి సంబంధించింది. ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఇది నా ల్యాప్టాప్ కాబట్టి నేను పెద్దగా ఏం పట్టించుకోనబ్బా. ఎందుకు నా ల్యాప్టాప్ కాబట్టి ఎందుకు,
ఇక్కడ చూడండి ఇది 192.168 నెట్వర్క్ కార్డ్ ఇస్ నెట్వర్క్ అడ్రస్ ఇన్ ద డిహెచ్సిపి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది, సర్వర్ ఉంది. మామూలుగా నేను ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇచ్చాను అనుకోండి. ఇఫ్ కాన్ఫిగ్ అనేది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అవుట్ ఆఫ్ టాపిక్ అది. ఆ లాగ్ అనేది మీకు ఎందుకు పడిందో చూపిస్తాను అంతే. ఇక్కడ చూడండి 1.5 పడింది కదా సిరీస్. జస్ట్ ఇది ఇక్కడ 1.4 అనేది ఉంది కదా, ఇది నెట్వర్క్ కార్డు ఏదో సంథింగ్ మనకి చూపిస్తుంది లాగ్. ఇక్కడ చూడండి హ్యాస్ బీన్ డినైన్ అంటే ఏంది, యాక్సెస్ ని డినైన్ చేసింది అంటుంది. ఇక్కడ 1.1 అనేది డిహెచ్సిపి అని అర్థమైందా. సో మనకి ఇక్కడ విండోస్ లో కూడా లాగ్స్ చూపిస్తుంది. మరి అదే నాకు లైనక్స్ లో కనుక లాగ్స్ చూపించాలంటే /var అనే ఫోల్డర్కి వెళ్తాం. వేర్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ లో వేర్ లాగ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ నాకు యాక్చువల్గా ఏంటంటే బ్రో సర్వర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SQ ఐఫోన్ నేను సత్యాన యూజర్లోకి లాగిన్ అయ్యాను. మీకు ఇంకా ఈ కమాండ్ అయిపోలేదు, అర్థం కాలేదు, వదిలేసేయండి. నేను సత్యాన యూజర్లోకి లాగిన్ అయ్యాను. చూడండి కెనాట్ బి చేంజ్ ద డైరెక్టరీ అంటే ఇక్కడ చూడండి పైన ఏమో రూట్ ఉంది, ఇక్కడేమో సత్య ఉంది. మరి నేను సత్యాన యూజర్కి లాగిన్ అయ్యాను కదా, మరి ఈ లాగ్ నాకు ఎక్కడ చూపిస్తుంది, అది ఎక్కడ చూపిస్తుంది అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, CD/var లాగ్ అనే పాత్లోకి వెళ్ళి ఇక్కడ LS అనే కమాండ్ కొడితే ఇక్కడ మీరు క్యాట్ కూడా మీకు ఇంకా అయిపోలేదు, వదిలేసి నేను జస్ట్ లాగ్ ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ లాగ్ ఫైల్ చూడాలంటే మీకు వేర్ అంటే ఏందో తెలియాలి. జస్ట్ ఎంటర్ కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ 140, ఇప్పుడు నాకు టైం ఎంత అయింది, 140 అయింది కదా. ఇక్కడ ఈ 140లో నేను సత్యాన్ని యూజర్కి లాగిన్ నాకు లాగ్ పడిందా. ఇక్కడ మీకు రియల్ టైంలో కూడా సర్వర్ ఎప్పుడు రీబూట్ అయింది, సర్వర్ ఎప్పుడెప్పుడు ఏ లెవెల్లో ఉంది అని ఎవ్రీథింగ్ కూడా నేను మొత్తం కూడా నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అర్థమైందా. మనకి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వేర్ అనేది లాగ్ ఫైల్స్ అంటే, లాగ్ ఫైల్స్ అంటే ఏం లేదు, ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ప్రతి లాగ్ ఫైల్ కూడా అక్కడ చూపిస్తుంది. మీకు వాట్ ఈస్ వాట్ అయితే నేను చెప్తాను కమింగ్ క్లాసెస్లో, మీకు ఇంకా అర్థమైంది క్లియర్గా, ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి ఎంఎన్టీ అండ్ మీడియా అంటే ఏం లేదు బ్రో, ఇట్ ఈస్ ఏ డిఫాల్ట్ మౌంట్. ఇక్కడ చూడండి మౌంట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రైవ్ లెటర్. ఇవి రెండు అర్థం కాకపోయినా వదిలేసేయండి, ఈ రెండింటి వల్ల మనకేం ఉపయోగం ఉండదు. జస్ట్ ఏంటంటే మనకు ఆ రెండు సర్వర్ లెవెల్లో డిఫాల్ట్గా వచ్చి ఇన్స్టాల్ అయితే అవి కూడా డిఫాల్ట్గా ఫోల్డర్స్ అంటే ఏంటి, దాంట్లో మీరు ఏదన్నా డేటా కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ ఒకటి అటాచ్ చేశారనుకోండి బ్రో, దిస్ పీసీ ఉంది. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ పెట్టారనుకోండి, ఇక్కడ ఏ డ్రైవ్ లెటర్ వస్తుంది, ఆబ్వియస్గా ఈ డ్రైవ్ లెటర్ వస్తుంది. ఇంకొక పెన్ డ్రైవ్ పెట్టారనుకోండి, ఏ డ్రైవ్ లెటర్ వస్తుంది, F డ్రైవ్ వస్తుంది. సేమ్ అలాగనే మీరు ఏదన్నా ఇక్కడ మీడియా అంటే వాడు ఏమంటున్నాడు, ఇట్ కంటైన్స్ ద ఆల్ రిమూవ్ లైక్ CD రామ్ అండ్ పెన్ డ్రైవ్. అంటే మీరు పెన్ డ్రైవ్ కానీ CD కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ కానీ ఏదన్నా పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీడియాలో ఆ డేటా అంతా చూపిస్తుందని చెప్తున్నాడు. మీడియా ఈజ్ నథింగ్ బట్ అది కూడా ఒక డ్రైవ్ లెటర్ లాంటిది, అది కూడా ఒక ఫోల్డరే, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, సర్వర్లోకి ఇచ్చాను, ఇక్కడ చూడండి CD/media కొట్టాను, జస్ట్ అది బై డిఫాల్ట్గా ఎంటీగా ఉంటుంది అంతే. అది ఇంకా ఎంటీ, టోటల్ జీరో, ఏం ఉండదు దాంట్లో డేటా, జస్ట్ ఎంటీ అంతే. ఇప్పుడు మీరు ఎంఎన్టీలోకి వెళ్ళారనుకోండి, ఎంఎన్టీ కూడా టోటల్ జీరో. చూడండి సంథింగ్ నేను 2 కాపీ కోసం వాడుకున్నాలే సంథింగ్, ఇది కూడా మీకు యాక్చువల్గా బై డిఫాల్ట్గా ఎంటీగా ఉంటుంది. ఎంటీ ఈజ్ నథింగ్ బట్ అంది, ఎంటీ అంటే ఖాళీగా ఉంటుంది. నీకు ఏదన్నా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకో, లేకపోతే ఎంటీకి ఉంచుకుంటా అంటే ఎంటీకి ఉంచుకో, అది నీ ఇష్టం, దానికి అది సర్వర్కి ఏం సంబంధం లేదు. ఇక్కడ చూడండి తర్వాత లైబ్రరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ కంటైన్స్ ద లైబ్రరీ ఫైల్స్ విచ్ యూజ్డ్ బై ద OS. ఇట్ ఈస్ సిమిలర్ టు DLL ఫైల్స్ ఆన్ ద విండోస్ లైబ్రరీ. మీకు /lib అర్థం కావాలంటే ఫస్ట్ DLL ఫైల్స్ ఏందో అర్థం కావాలి. సో నేను నా ల్యాప్టాప్లో ఇక్కడ చూడండి, నా ల్యాప్టాప్లో ఇక్కడ బ్యాటరీ బార్ అనే అప్లికేషన్ ఉంది కదా, బ్యాటరీ బార్ అనేది నేను డిఫాల్ట్గా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని నేను వేసుకున్నది. ఎందుకు, నాకు పర్సంటేజ్ ఎంత చూపిస్తుంది, మొత్తం ఎవ్రీథింగ్ కూడా మొత్తం చూపిస్తుంది అనమాట, అర్థమైందా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి, ఓకేనా, మై కంప్యూటర్లోకి వెళ్ళి C డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాటరీ బార్ అనే అప్లికేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. బ్యాటరీ బార్ అనేది ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి .dll ఇక్కడ టైప్ ఏముంది, అప్లికేషన్ ఎక్స్టెన్షన్. అసలు అప్లికేషన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంది, బ్యాటరీ బార్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడికి వస్తాను, గూగుల్లోకి వస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అర్థం అవడం కోసం వాట్ ఈస్ ద DLL ఫైల్ అని కొడతాను. వాట్ ఈస్ ద DLL ఫైల్ అని కొడతాను, ఓకేనా, మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ .dll ఫైల్ కొట్టగానే ఇక్కడ చూడండి, when the program is required the DLL is launched in the operating system loads the necessary DLL in the program memory space
The program then access the function, the DLL if the author as part of the own code. The linking the process is called as a dynamic linking. Happens is the load time to runtime. It is opposite static. The where all library code in the embedded system executing is the protocol. ఇక్కడ ఏం లేదు మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ డాట్ డిఎల్ అంటే డైనమిక్ లింక్ లైబ్రరీ ఆర్ కాంపోనెంట్ ద మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్ యాజ్ ఏ షేర్డ్ లైబ్రరీ కోడ్ అండ్ డేటా అండ్ ద రిసోర్సెస్ ద మల్టిపుల్ ప్రోగ్రామ్ కింద సైమల్టేనియస్లీ. అంటే డిఎల్ఎల్ ఫైల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు నా ల్యాప్టాప్లో బ్యాటరీ బోర్ అనే అప్లికేషన్ ఉంది కదా, బ్యాటరీ బోర్ అనే అప్లికేషన్ ఉంది కదా, మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశారో డిఫాల్ట్గా డాట్ డిఎల్ఎల్ ఫైల్ అనేది అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేశారు బ్రో, ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు అంత టైం ఎందుకు పట్టిద్దంటే దాని బ్యాక్ అండ్ అప్లికేషన్ డిపెండెన్సీ ఫైల్స్ని దాని అంతటా అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. అదే కనుక మీరు ఈ ఫైల్స్ని కనుక డిలీట్ చేసి చూడండి, ఈ ఫైల్ అంటే అప్లికేషన్ ఈ పొరపాటును కనుక మీరు డిఎల్ఎల్ ఫైల్స్ని కనుక డిలీట్ చేశారనుకోండి, బ్యాటరీ బర్ అనే అప్లికేషన్ ఉంటుంది కానీ ప్రాపర్గా ఇది చూపించదు, అవుట్పుట్ అనేది చూపించదు. మనకి రియల్ టైంలో కూడా బ్యాక్ ఎండ్ డిఎల్ఎల్ ఫైల్స్ కనుక లేకపోతే అప్లికేషన్ ఫంక్షనాలిటీ కూడా ప్రాపర్గా పనిచేయదు. ఇది యాక్చువల్గా అప్లికేషన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే మీరు సింపుల్గా చెప్పాలి అని అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డిఫాల్ట్గా బ్యాక్ ఎండ్ వచ్చే ఫైల్సే మనం అప్లికేషన్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ అంటాం, వాటినే డాట్ డిఎల్ఎల్ ఫైల్స్ అంటాం, దాన్నే డైనమిక్ లింక్ లైబ్రరీ అంటాం. లైబ్రరీ అంటే ఏంటంటే డిపెండెన్సీ ఫైల్స్. ఇప్పుడు మీరు మీ మొబైల్లో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేశారు, అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే దానికి బ్యాక్ ఎండ్ అది ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ ఉంది, మీరు ఫోన్పేని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, బ్యాక్ ఎండ్ వాడు హ్యాండ్రాయిడ్ అప్లికేషన్ రెడీ ఉంటేనే మీకు అది ఆటోమేటిక్గా మొబైల్లో అవ్వపడేది ఇంటర్నెట్ ద్వారా లేకపోతే అగిపిచ్చదు. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా ఫ్రీ డిఫైన్డ్గా ప్రతి సాఫ్ట్వేర్లో చేసి ఉంటాయి. మీరేంటి దాన్ని జస్ట్ మీరు టెక్నికల్గా అర్థం చేసుకోవాలి అంతేగాని మీరు మళ్ళీ డిఎల్ఎల్ ఫైల్స్ ఏందో నాకు అర్థం కాలేదంటే అది ఏం లేదు. ఏ సాఫ్ట్వేర్కి అయినా సరే డిఎల్ఎల్ ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు బ్యాటరీ బోరనే కాదు, మీరు బ్యాక్ రండి మళ్ళీ, ఓకే బ్యాక్ రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఏఎస్ తీసుకోండి, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళండి, డాట్ డిఎల్ఎల్ ఫైల్స్ ఉన్నాయని చూడండి, ఇక్కడ ఉన్నాయా 1, 2, 3, ఇక్కడ ఏముంది అప్లికేషన్, ఇవన్నీ కూడా డిపెండెన్సీ ఫైల్స్. ఇవన్నీ నేను చేయలే, డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వచ్చినాయి. నేను ఐఏఎస్ అనే అప్లికేషన్ వేసినప్పుడు ఇవన్నీ ఈ రెండు కూడా అవే. మళ్ళీ మీరు గిట్లోకి వెళ్ళండి, ఇక్కడ గిట్ అని చూసారా, ఇక్కడ ఇంటర్నెట్ ఎంఎస్ ఆఫీస్ ఉంది, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళండి ఆఫీస్ 12 ఉంది, ఇవన్నీ డాట్ డిఎల్ఎల్ ఇది ఇప్పుడు పోనీ మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ క్లియర్గా అర్థమైందిగా. ఇవన్నీ కూడా డాట్ డిఎల్ఎల్. ఈ 3 కనుక నేను డిలీట్ చేశాను అనుకో నా ఓడ్ ఓపెన్ అయ్యిద్ది, అంటే ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ అయ్యిద్ది కానీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. ఎందుకు? ప్రాపర్గా బ్యాక్ అండ్ డిఎల్ఎల్ ఫైల్స్. కానీ ఇప్పుడు చూడండి స్టేబుల్గా ఉంది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం టెక్నికల్గా నేర్చుకోవాలంటే మీరంతా మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే, కానీ ఈ టెక్నికల్ మీకు ఎవడు బయట నేర్పడం. అందరూ ఏంటంటే ఏం చెబుతారంటే వాట్ ఈస్ ద ఓఎస్, వాట్ ఈస్ అది ఎట్ట ఉంటుంది, దాంట్లో ఫోల్డర్ ఎట్ట ఉంటుంది, లైనెక్స్ ఎందుకు వాడతారో చెబుతారు. కానీ ఇలాంటి ఫంక్షనాలిటీ తెలుసుకున్నప్పుడే మీరు రేపొద్దున ఒక ట్రబుల్ షూటింగ్ ఇష్యూని రీసాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, నేను డాక్యుమెంట్లో చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి డాక్యుమెంట్లో మీకు క్లియర్గా చూస్తే మీరు సింపుల్ కూడా ఏం చెప్పాడు, మీకు విండోస్లో డాట్ డిఎల్ఎల్ విండోస్ అని చెప్పాడు. కానీ ఇక్కడ మీకు డాట్ డిఎల్ఎల్ ఫైల్ అర్థమైతేనే లైబ్రరీ ఫైల్ అనేది అర్థమైంది. మీకు డాట్ డిఎల్ఎల్ అర్థం కావాలంటే మీకు విండోస్లో సింపుల్గా 2-3 సాఫ్ట్వేర్లు, నా ల్యాప్టాప్లో ఉన్న సాఫ్ట్వేర్లు మీరు చూస్తే, మీరు నెక్స్ట్ ఏదన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, ఎంఎస్ ఆఫీసు, గిట్ ల్యాబ్, గిట్ హబ్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, రియాక్ట్ చేసి ఏదైనా ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, అది ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చూసి ఓకే దీంట్లోకి లైబ్రరీ డిఎల్ఎల్ ఫైల్స్ అనేది వచ్చినాయా రాలేదా చూస్తాం అన్నమాట. అర్థమైంది క్లియర్గా? సో ఇట్లా అయితే ఇప్పుడు మనకి లైబ్రరీ ఫైల్స్ కూడా అట్లాగనే, అంటే మీరు ఏదన్నా కొత్త సాఫ్ట్వేర్ కింద వేసారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కంటైన్స్ ద లైబ్రరీ ఫైల్ చూస్డ్ బై ద ఓఎస్, అంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే మనకి లైబ్రరీ ఫైల్స్ వస్తాయి. లైబ్రరీ ఫైల్స్ అంటే ఏంది, మీరు ఏదన్నా కొత్తగా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా లైబ్రరీ ఫైల్స్ అనేది వస్తాయి. సో మనకు అదే ఒక ఫోల్డర్ కూడా ఉంది, ఆ ఫోల్డరే లైబ్రరీ ఫైల్ అంటారు. ఆ లైబ్రరీ ఫైల్ అంటే ఏం లేదు, సింపుల్గా సాఫ్ట్వేర్లు అంతే. వాటన్నిటిని కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా అవే, ఇవన్నీ కూడా లైబ్రరీ ఫైల్ సాఫ్ట్వేర్స్ డిఫాల్ట్గా. సారీ డాట్ డిఎల్ఎల్ ఫైల్ కనుక మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీకు ఇది లైబ్రరీ ఫైల్ అని కూడా అర్థమైంది. లైబ్రరీ ఫైల్ ఇక్కడ చూడండి, లైబ్రరీ ఫైల్స్ ఆర్ లైనెక్స్ షేర్డ్ ఆబ్జెక్టివ్ ఫైల్స్. షేర్డ్ ఆబ్జెక్టివ్ ఫైల్స్ అంటే ఏంటి, డిపెండెన్సీ ఫైల్స్ అంటారు వాటిని కూడా, ఎస్ఓ ఫైల్ అంటారు, డాట్ ఎస్ఓ అంటారు. ఇక్కడ డాట్ డిఎల్ఎల్ లాగాను వీటిని డాట్ ఎస్ఓ అంటారు.
సో ఇది యాక్చువల్గా ఫైల్ సిస్టమ్ హైరార్కీ అనమాట. రేపు మార్నింగ్ మీరు కనుక ల్యాబ్ సెటప్ కనుక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పైన ఏవైతే చెప్పానో ఫైల్ సిస్టమ్ హైరార్కీ క్లాస్లో అవే ఉంటాయి, కొత్తయే ఉండవు. కావాలంటే మన భాస్కర్ ల్యాప్టాప్లో ఆల్రెడీ ఒక టెర్మినల్ ఓపెన్ చేసి జస్ట్ CD/లోకి వెళ్ళి LS అనే కమాండ్ ఇవ్వండి, అవి తప్పితే మిగతా ఏమి ఉండవు. ఎందుకంటే భాస్కర్ ఏం ప్రాక్టీస్ చేయలేదుగా, అది కొత్తగా బిల్డ్ చేసిన సర్వర్. మీరు కావాలంటే దాంట్లోకి వెళ్ళి చూడండి, మీకు గినక అవి అర్థమైతే ఒక 10% మీకు లైనక్స్ క్లాస్లో అర్థమైనట్టే. ఇవన్నీ డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వచ్చినాయి. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఇన్స్టాలేషన్ ప్రొసీజరు. తర్వాత వచ్చేసరికి మనకి బేసిక్ కమాండ్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్ కమాండ్స్ అంటే ఏంటి? తర్వాత CP కమాండ్, తర్వాత C డ్రైవ్ నుంచి D డ్రైవ్కి ఎలా కాపీ చేయాలి, ఏంటి దాని కదా మొత్తం ఉంటుంది పిక్చర్. ఓకేనా? సో అది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవన్నీ కూడా బేసిక్ కమాండ్స్. క్యాట్ అంటే ఏంది, తర్వాత క్యాట్లో ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాం, టచ్ అంటే ఏంది, తర్వాత ఒక డైరెక్ట్ ఇందాకలా మీరు అన్నారు కదా, అన్న నాకు 20వ ఫోల్డర్ నుంచి బయటికి ఎలా రావాలన్నా అని, అది ఇక్కడ MKDIR అంటారు అనమాట. మనం 20 ఫోల్డర్ని క్రియేట్ చేసి చూద్దామండి. ఓకేనా? దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలి ఏంటి మొత్తం చెప్తాను. ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి ఎలా కాపీ చేయాలి, ఇవన్నీ నీట్గా రేపు చెప్తాను. ఎవ్రీడే రికార్డింగ్ ఉంటుంది, తర్వాత ల్యాబ్ సెటప్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది కదా, అది దాంట్లో కూడా ఒకసారి మనం ఎలా వాడుతున్నాం, ఫోల్డర్స్ని ఎలా ఎలా చేస్తున్నాం ఏంటి. ఇప్పుడు మీరు భాస్కర్ ల్యాప్టాప్లో CD/ కొట్టి మీరు LS అనే కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఫైల్ సిస్టమ్ హైరార్కీ క్లాస్లో ఏవైతే చెప్పామో అవే ఉంటాయి, అంతకాడికి ఎక్కువ ఉండవు. తర్వాత నేను ఈరోజు మీకు 3 కమాండ్లు చెప్పాను. అవి ఏమేంటి? PWD, CD, తర్వాత LS అనే కమాండ్ చెప్పా. CDని నేను రకరకాలు కూడా CD/ వాడా, CD తర్వాత కొట్టి /boot వాడా. ఇట్లా మీరు జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది ప్రాక్టీస్ చేయండి. తర్వాత PWD కొట్టాను, తర్వాత LS. సో ఇది ప్రాసెస్, ఇది మన బేసిక్ క్లాస్. మీరు ఎన్ని లైనక్స్ క్లాసులు డెమోలు అటెండ్ అయ్యారో, మీరు ఎంతమంది దగ్గర అటెండ్ అయ్యారో నాకు తెలియదు, కానీ మన టీచింగ్ స్టైల్ అంతా కూడా రియల్ టైం వేలోనే ఉంటుంది. ఈ కంటెంట్ కనుక మనం బయట మెయింటైన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ టెక్నికల్ అనేది నేర్చుకోవడానికి మీరు మంచి ఎక్స్పర్ట్స్ అవుతుంది. అది అర్థమైనాయా? డౌట్స్ ఉన్నాయా మీకు ఇంకా? ఇక్కడ దాకా క్లియర్. డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. అది పోన్ ఏంటంటే ఇలా సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదనమాట. అందుకని మనం ఒక చోట కూర్చొని ఒక సబ్జెక్టు ఒక క్లాస్లో అర్థం అవ్వాలంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి. మల్టిపుల్ టాపిక్స్ అర్థం అవ్వాలంటే ముందు చెప్పేవాడి దగ్గర టెక్నికల్ కంటెంట్ తెలియాలి. అంటే మీకు ఏ విధంగా ఎక్కించగలుగుతాడు, ఏ విధంగా జీరో నాలెడ్జ్ తోటి వస్తాడు అనేది తెలియాలి. అప్పుడు మాత్రమే స్టూడెంట్ అనేవాడు కొంచెం గాసిప్ చేసుకొని రియల్ టైం వరల్డ్లోకి వచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు మేము ఉంది బ్రో, మాకు ఒక ప్రాజెక్ట్ అర్థం కాదు, ఏం చేస్తాం? ఇప్పుడు 2 గంటలు కాదు 4 గంటలని కూర్చోవాలి. కూర్చుంటే ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము కూడా కొత్త ప్రాజెక్ట్కి పోయినాం అనుకో, మాకు అంతగా కొత్తగానే ఉంటుంది. ఆ సర్వర్ సేంద్ర బాబా దాంట్లో ఏం అప్లికేషన్ వేసిండ్రు, అప్లికేషన్ వేసినా కానీ మనకు అర్థం కాదు అది. ఇప్పుడు CDLS కమాండ్ మనం టైప్ చేయటం చేస్తాం, కానీ వాడు అప్లికేషన్లో పోయి నన్ను చేయమని నేను ఎట చేస్తా? అదే వాడు 4 సార్లు చూపించాడు అనుకో, వాడు నాకు అర్థమైపోతే నేను అది చేయగలను. అట్లా అర్థమైందా? చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, ఈ వీడియో కూడా మీకు పంపిస్తా. ఓకేనా? ఓకేనా? ఓకే. డౌట్ ల్యాబ్ సెటప్ అయితే వేసుకోండి పక్కాగా. ల్యాబ్ సెటప్ వేసుకోకపోతే ఇబ్బంది పడతారు. ఓకేనా?